హాయ్ ఫ్రెండ్స్! ఈ ప్రపంచంలో మనిషిని నిజంగా వెనక్కి లాగేది టాలెంట్ లేకపోవడం వల్లో, లేదంటే వేరే వేరే రీజన్స్ ఏమీ కాదు. తనను తానే ఇతరులతో పోల్చుకోవడం వల్ల మాత్రమే. వేరే వాళ్ళతో పోల్చుకుంటూ, మనల్ని మనమే తక్కువ చేసుకుంటూ ఉంటాం. ఒక్కసారి ఇది ఆలోచించండి. మన జీవితంలో ఒక రోజు కాదు, ఒక వారం కాదు, రోజు ప్రతి క్షణం మనల్ని మనమే ఎవరో ఒకరితో పోల్చుకుంటూనే ఉంటాం. వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, వాళ్ళకి జీతం ఎక్కువ, వాళ్ళు నాకంటే చిన్న వయసులోనే సెటిల్ అయ్యారు, వాళ్ళు స్టేజ్ మీద ధైర్యంగా మాట్లాడుతున్నారు, వాళ్ళకి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నాయి అంటూ ఇవన్నీ చూస్తూ చూస్తూ మనలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనకు తెలియకుండానే తక్కువ చేసుకుంటాం. ఎవరో మనల్ని తక్కువ చేయడం కాదు కదా, మనమే మనల్ని తక్కువ చేసుకుంటూ ఉంటాం. ఒకటి గుర్తుంచుకోండి, ప్రతి విత్తనం ఒకే రోజున మొలకెత్తదు, ప్రతి చెట్టు ఒకే ఎత్తుకు ఎదగదు, ప్రతి పువ్వు ఒకే సీజన్లో పుయ్యదు కదా. అయితే ఈ చెట్టును చూసి మరో చెట్టుతో పోల్చి నువ్వు ఇంకా చిన్నగానే ఉన్నావు అని ప్రకృతి ఎప్పుడైనా అవమానిస్తుందా? లేదు కదా. ఎందుకంటే ప్రకృతికి తెలుసు, ప్రతిదానికి ఒక సీజన్ ఉంటుంది, ఒక టైం ఉంటుంది అని. కానీ మనిషి మాత్రం ఈ నిజాన్ని మర్చిపోతాడు. వేరొకరి విజయాన్ని చూసి తన జీవితం విలువ లేనట్టుగా అనుకుంటాడు. కానీ ఒక ప్రశ్న వేసుకోండి, వాళ్ళు చూసిన కష్టాలు మీకు తెలుసా? వాళ్ళు వదులుకున్న అవకాశాలు మనకు తెలియవు. కేవలం వాళ్ళ రిజల్ట్ మాత్రమే కనిపిస్తుంది. అయినా మనం పోల్చుకుంటూనే ఉంటాం. సరే, ఇప్పుడు ఒక చిన్న కథ చూద్దాం. ఒక తాబేలు ఉంది, ఒక కుందేలుంది. కుందేలు వేగంగా పరిగెత్తింది, తాబేలు నెమ్మదిగా నడిచింది. కుందేలు నవ్వింది, నువ్వెప్పటికీ నన్ను దాటలేవు అని. కానీ చివరికి గమ్యం చేరింది ఎవరు? తాబేలే కదా. ఇదే జీవితం. వేగంగా వెళ్తున్న వాళ్ళు కాదు, ఆగకుండా వెళ్ళే వాళ్ళే గెలుస్తారు. నీ ప్రయాణం నీది, నీ గమ్యం నీది, నీ వేగం నీది. ఇతరుల టైం లైన్తో నీ టైం లైన్ని పోల్చుకోకు. మామిడి చెట్టునే చూడండి, మొదటి 2-3 సంవత్సరాలు మాత్రం ఏమీ కనిపించదు, ఫ్రూట్స్ ఉండవు, షెల్టర్ కూడా ఉండదు. కానీ ఒక్కసారి పండడం మొదలయ్యాక సంవత్సరాలు తరబడి పళ్ళు ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మొదటి ఏడాదిలో పండ్లు రాలేదని మామిడి చెట్లు పళ్ళు ఇంకా ఇవ్వదు అని కాదు కదా. మీ జీవితము అంతే. మీ స్టోరీని ఇంకొకరి స్టోరీతో పోల్చితే మనశ్శాంతి ఉండదు, కొత్త ఆలోచనలు కూడా రావు. ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్ వేరు, మీ స్ట్రగుల్స్ వేరు. అయినా వేరే ఒకరి రిజల్ట్తో పోల్చుకుని మన విలువను మనమే తగ్గించుకోకూడదు. మీరు మీ జీవితాన్ని వేరే ఒకరి లైఫ్తో కంపేర్ చేయడం తగ్గించుకోకపోతే కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, ఫోకస్ తగ్గిపోతుంది, అలాగే ప్రశాంతత కూడా తగ్గిపోతుంది. కంపారిజన్ అనేది స్లో పాయిజన్ లాంటిది. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీ జీవితంలో ఒకటే కంపారిజన్ ఉండాలి. నిన్నటి నువ్వుతో ఈరోజుటి నువ్వు. నిన్న భయపడ్డావా, ఈరోజు కొంచెం ధైర్యంగా మాట్లాడుతున్నావా అని. ఇదే ప్రోగ్రెస్. నిన్న ఓడిపోయావా, ఈరోజు మళ్ళీ ప్రయత్నిస్తున్నావా. అదే విజయం. మీ స్టోరీకి హీరో మాత్రం మీరే, వేరే ఎవరో కాదు. కంపారిజన్ ఉండకూడదు, కానీ మోటివేషన్ మాత్రం ఉండాలి. అప్పుడే మనం ఏ పనిలోనైనా విజయం సాధించగలం. చివరిగా ఒక మాట, ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని బయటకు తీయకపోవడం వల్లనే వెనకపడతారు. మీలో ఉన్న టాలెంట్ ఏంటో మీకే తెలుస్తుంది. దానిని బయటకు తీయండి. ఆ టాలెంట్కి తగ్గట్టు ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేయండి. ఇతరులను చూసి ఎప్పుడూ డిమోటివేట్ అవ్వకండి. అప్పుడు మీకు కన్ఫామ్గా సక్సెస్ వస్తుంది.